నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. న్యూ ఇయర్ వేడుకలంటేనే విందు వినోదానికి పెట్టింది పేరు. ఇప్పటికే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాల్లో రికార్డులు సృష్టించిన మద్యం ప్రియులు తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్కరోజే మందుబాబులు దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. 60 లక్షల మద్యం క్వార్టర్లు, 18 లక్షల బీర్లు ఖాళీ చేశారు. మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో 2 గంటల పాటు విక్రయాలను ఈసారి ప్రభుత్వం అనుమతించింది. మొత్తంగా 14 గంటల పాటు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన గంటకు సగటున దాదాపు 14.28 కోట్ల విలువైన మద్యం అమ్మారు. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా 3 రోజుల ముందు నుంచే డిపోల నుంచి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తుంటారు. అందులో భాగంగా ఈసారి డిసెంబర్ 30, 31 తేదీల్లో 331.85 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరింది. 75,000 బీర్ల కేసులు 31వ తేదీ ఒక్కరోజు అమ్ముడైనట్లు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. దాని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా రోజుకు 80 కోట్ల రూపాయల విలువైన మద్యంను డిపోల నుంచి దుకాణాలకు తరలిస్తారు. కానీ నూతన సంవత్సరం సందర్భంగా అందుకు 2 రెట్లు అధికంగా మద్యాన్ని తరలించారు.